దేశాలను జయించొచ్చారు కాబట్టి వీళ్ళతో మేము జయించలేము. కానీ మేము వీళ్ళని జయించాలంటే మా శక్తి మా బలము కాదు, కానీ వీరిని మరి ఈయనకి ఇచ్చినటువంటి గొప్ప ఈయన ఎవరినైతే బిలాము ఆశీర్వదిస్తారో వాళ్ళందరూ ఆశీర్వదింపబడతారు. మరి ఎవరైతే మరి ఈయన శపిస్తాడో వాళ్ళందరూ శపింపబడతారు. అలాంటిది విన్నటువంటి ఆ యొక్క బాలాకు రాజు ఏం చేస్తాడంటే, అయ్యో మీరు వీళ్ళతో మనం వ్యక్తిగతంగా కానీ మనము అంటే దేహాలతో కానీ వాళ్ళతో మనం యుద్ధము చేయలేము. కానీ మరి ఆ యొక్క బిలాము అనే ప్రవక్త వచ్చి ఒక ఇశ్రాయేలు ప్రజలను కనుక మరి ఆయన శపిస్తే వాళ్ళు శపించబడతారు. కాబట్టి మరి వాళ్ళతో మనకి ఎలాంటి యుద్ధం చేయవలసిన అవసరం లేదు, వాళ్ళ మీద మన జయాన్ని చూస్తామనుకొని చెప్పి ఈ మోయాబు రాజు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి కొంతమందిని మరి అంటే వాస్తవానికి ఈయన ఎవరు అనేది మనకు తెలియదు. మొట్టమొదటి ఏంటంటే ఈ బిలాము ప్రవక్త ఎవరు అనేది మనకు తెలియాలి. మరి అబ్రాహాము ఉన్నటువంటి కాలంలో మరి అబ్రాహాము ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములలో ఒకడైనటువంటి వాడైన బిలాము ఎవరంటే అబ్రాహాము కలిగినటువంటి అరామీయుడు. అబ్రాహాము ఎవరంటే అరామీయుడు. మరి అరామీయులు ఎవరంటే ఈ నోవాహు కుమారులో ఉన్నటువంటి సేతు యొక్క ముగ్గురు కుమారులే మరి వీళ్ళు. ఆయనకున్న సేతు, మరి మనం చూసిన షేము, ఆము, యాపేతు, మరి ముగ్గురు కుమారులలో మరి వీళ్ళు అరామీయులు ఎవరంటే మరి ఒక షేము యొక్క సంతానము. మరి మనం ఎక్కడ చూసాం, అది ఆదికాండము. మరి ఆదికాండంలో చూస్తే మరి 10వ అధ్యాయం 22 ఒకసారి చదివితే మరి అక్కడ వీళ్ళు ఎవరు అనే విషయాన్ని మనకు మరి దేవుడు ఇక్కడ తెలియపరిచాడు. ప్రియులారా, మరి ఏ ప్రాంతానికి ఇచ్చింది చదువు ఆదికాండము 10వ అధ్యాయం 22వ వచనము. షేము కుమారులు బిలాము, చదువు అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామాను. మరి అరామానులు ఎవరంటే మరి యొక్క షేము యొక్క నోవాహు కుమారులు అయినటువంటి షేము ఎవరైతున్నారో షేము యొక్క సంతానమే వీళ్ళు. దాని అర్పక్షదు అని ఏదైతే ఉందో మరి అది అర్పక్షదు అంటే అబ్రాహాముకు సంబంధించినటువంటిది. అయితే అబ్రాహాము కాలంలో మరి అబ్రాహాము ఒక్కడే మరి దేవుని నమ్మినట్టు లేదు, కానీ అబ్రాహాము నమ్మినటువంటి కాలంలోనే మరి ఈ యొక్క బిలాము ప్రవక్త కూడా దేవుని నమ్మినట్టుగా మనం చూస్తాం పిల్లరా. కాబట్టి ఈయన ఎవరు అంటే మరి ఇంకోటి కూడా ఈయన మీద ఒక అనుమానం ఏంటంటే మరి ఈయన ఏ ప్రవక్త, మరి బయలు ప్రవక్తనా లేకపోతే మరి యెహోవా ప్రవక్తనా అంటే మరి ఈయన యెహోవా ప్రవక్తనని చెప్పి మనం అది ఎక్కడ చూస్తామంటే ఒకసారి మన గ్రంథంలో చదివితే మరి ఆయన ఎవరు ఏంది అనే విషయానికి మనకు అర్థమవుతుంది పిల్లలారా. మరి ఇది 28:8లో చూస్తే సంఖ్యాకాండము 22:8లో కనుక చూస్తే మరి అక్కడ అప్పుడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, చదవం, యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేశారు. మరి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే మన యొక్క రాజు వీళ్ళ దగ్గరికి పంపించాడో మరి పంపించిన తర్వాత వాళ్ళు అడిగినట్టు, అయ్యా మీరు వచ్చి మరి ఇశ్రాయేలు ప్రజలు మా యొక్క మోయాబు అనే ప్రాంతానికి వచ్చారు కాబట్టి వాళ్ళతో మేము యుద్ధము చేయలేము, మరి మీరు వచ్చి అంటే మీరు చేసినటువంటి క్రియలు మేము అనేకమైన మేము చూసాము. మరి మనం 6వ వచనం చూస్తే, కాబట్టి నీవు దయచేసి నా ఎదుట దిగి ఉన్నారు, నువ్వు దయచేసి వచ్చి మా నిమిత్తం ఈ జనమును శపించుము, మరి వారు మాకంటే బలవంతులు, మరి వారిని మేము హతము చేయుటకు నేను బలముందునేమో, అప్పుడు నీవు ఈ దేశంలో నుండి వారిని తోలివేయము. ఏలయనగా నువ్వు దీవించువాడవు, మరి దీవింపబడుననియో, శపించువాడు శపింపబడున. అంటే ఏదైతే ఈయన ఉన్నటువంటి బిలాము ప్రవక్త ఉన్నటువంటి కాలంలో ఆయన ఎవరినైతే శపిస్తాడో మరి ఆయన ఎవరినైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడుతున్నారో, ఎవరినైతే శపిస్తున్నారో వాళ్ళను శపించబడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ యొక్క రాజు ఏం చేస్తాడంటే బాలాక్ అనే రాజు ఈయన యుద్ధకు తన యొక్క పనివారిని పంపిస్తాడు. పంపించి మరి ఎప్పుడైతే ఆయన యుద్ధకు వచ్చి మనం చదివినటువంటి మరి 8వ వచనంలో ఏదైతే మనం చదివామో వాళ్ళు వచ్చి అడుగుతారు, మా ఇట్లా పంపించాడు అని చెప్పిన ఆయన ఏమంటాడంటే మరి అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. వచ్చినటువంటి వారికి అంటే ఈయన
ఆయనకి ఎంత దేవుడు ఇచ్చినప్పటికీ మరి తన సొంత జ్ఞానము కాదు, కానీ మీరు ఏదైతే వచ్చారో నేను దేవుణ్ణి అడుగుతా, మరి యెహోవాను అడుగుతాను కాబట్టి ఒకవేళ దేవుడు రమ్మంటే నేను వచ్చి శపిస్తాను, ఒకవేళ దేవుడు వద్దంటే నేను రాను అని. అంటే మనం కూడా మన జీవితాలలో ఏ కార్యము చేసినప్పటికీ మరి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేవారు. ఈయన గొప్ప ప్రవక్తనే అయినప్పటికీ ఆయన ఏమంటుండంటే మరి యెహోవా ఒకవేళ దేవుడు కనుక నన్ను పొమ్మని ఆయన సెలవు లేని మాత్రము నేను రాను అని చెప్తాడు. అదే 10వ వచనం చూస్తే మరి దేవుని తిట్ల సిపోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతాళము కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేదునేమని వీరి చేత నాకు వర్తమానము పంపాను. మరందుకు నీవు వారితో కూడా అయితే ఎప్పుడైతే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మరి దేవుడు డైరెక్ట్ ఈ యొక్క బిలాము ప్రవక్త దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తాం పిల్లలు. మరి దేవుడు రావడం అంటే ఈయన ఒక ప్రవక్త అయినప్పటికీ మరి ఈ దేవుని దగ్గరికి ఈయన కాదు, కానీ మరి దేవుడే ఈయన దగ్గరకు వచ్చి మరి ఆయన వాళ్ళు ఎవరైతే వచ్చారో మనం ఏదైతే అబద్ధ ప్రవక్త అని మనము అంటున్నామో మరి ఈయన అబద్ధ ప్రవక్త కాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు వచ్చినట్టు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇచ్చినట్టు సమాచారాన్ని మరి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి 10వ వచనం చూస్తే సిపోరు కుమారుడైన బాలాకును మరి మోయాబు రాజైన వాళ్ళు వచ్చి మరి ఆయన అడుగుతాడు. దేవుడు వచ్చి మరి వాళ్ళు ఎవరయ్యా, మరి ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి మరి ఆయన వాళ్ళు పంపించారు. ఎందుకంటే వాళ్ళని శపించడానికంటే మరి దేవుడు చెప్పినట్టు మాట ఏంటంటే అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఈ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పారు. నిజంగా ఎంత అద్భుతం అంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటిది ఆయన ప్రేమ ఎంతో గొప్పది. వాళ్ళు దీవించబడినటువంటి ప్రజలు కాబట్టి నువ్వు పోయి వారిని శపింపకూడదు అని దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. మరి ఉదయకాలంలో లేచాడు. మరి లేచిన తర్వాత మరి ఆయన వారికి చెప్పినటువంటి సమాధానం కూడా మనం చూస్తే మరి అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పు. కాబట్టి బిలాము ఉదయంలో లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశంకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుడనగా. నిజంగా ఎంత మరి దేవుడు ఏ మాట అయితే తనతో పలికాడో మరి అదే మాటను మరి దేవుడు నాకైతే అనుమతిని ఇవ్వలేడు నేను చెప్పించడానికి, కాబట్టి నేను రాను అని మరి నిజంగానే ఎంత గొప్ప. మరి ఈరోజు మరి అనేక కృపావరములు పొందినటువంటి అనేక దైవ సేవకులు మరి ఏదంటే వాళ్ళ సొంత అంటే దేవుడు ఇచ్చినప్పటికీ దేవుడే ఆ కార్యము చేస్తాడు, కానీ వాళ్ళేందంటే ఇది మేమే చేస్తున్నామని తమను తాము ఎంతగానో మరి దేవుని అనుమతులు దేవుని చిత్తాన్ని లేకుండానే అనేకమైన కార్యాలు చేస్తారు. కానీ మరి ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు దేవుడు సెలవు ఇవ్వలేదు కాబట్టి నేను రాను అని వాళ్ళ కరకండిగా చెప్పేశాడు. మరి ఎప్పుడైతే చెప్పిన తర్వాత మరి ఈయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త. మరి నిజంగా ఒక స్నేహితులు ఇద్దరు కలిసిరనుకో మనం ఏ విధంగా అయితే ముఖాముఖిగా మాట్లాడతామో మరి ఈయన దేవునితో ముఖాముఖిగా అది ఎక్కడంటే 22:18 కనుక మనం చూస్తే మరి బాలాకు అందుకు బిలాము దాని ఇంటడి వెండి బంగారమును నాకిచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. నిజంగా ఎంత అద్భుతం అంటే మీరు ఎంత బంగారం ఇచ్చినప్పటికీ ఎలాంటిది ఏమి ఇచ్చినప్పటికీ నేను మాత్రం నా దేవుని మాట నేను మీరలేను అని చెప్తాడు ఆయన. దేవుని మాట నేను మీరలేను. నిజంగా ఎంత అద్భుతము. మరి ఆయన ఇంటెడు బంగారము ఎంత బంగారం ఇచ్చినప్పటికీ మరి ఏది మీరు చేసినప్పటికీ నేను మాత్రము అక్కడికి రాను అంటే దేవుని యొక్క సెలవు లేనిదే మరి నేను రాను అన్నట్టుగా మన యొక్క ప్రవక్త చూస్తున్న పిల్లరా. కాబట్టి అదే 10వ వచనం కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకుందని బాలాకు సేవకు. మరి రెండవసారి మొదటిసారి దేవుడైతే మరి దేవుడు అవునంటే అవును కాదంటే కాదు. మొదటిసారి మరి బిలాము ప్రవక్తకు దేవుడు చెప్పాడు అయ్యా నువ్వు వెళ్ళకూడదని చెప్పాడు. కానీ ఆ రాజు బాలాకు ఏం చేశాడంటే ఇంకా గొప్ప గొప్ప వారిని మరి అనేకమైన కీర్తి ప్రతిష్టలు నీకు ఇష్టము అని చెప్పి మళ్ళీ తిరిగి రెండవ మారు పెద్దవారిని పంపిస్తాడు. మరి వాళ్ళు వచ్చినప్పుడు మరి అప్పుడే బిలాం ఏం చెప్పాలంటే మొదటిసారి దేవుడు అవునంటే అవును కాదంటే కాదు. ఆయన ఏదైనా చేస్తానంటే చేస్తాడు, ఆయన వద్దు అంటే ఈయన అలా కాకుండా నేను మళ్ళొక్కసారి దేవుని కనుక్కుంటాను అంటాడు.
అంటే ఈయన కూడా ఏంటంటే ఆ పేరు ప్రతిష్టలు ఏదైతే ఆ బంగారం, ఇంటెడ్ బంగారం ఏదైనప్పటికీ ఇక్కడ చాలా స్పష్టత చెప్తాడు. ఇంటెడ్ బంగారం ఇచ్చినప్పుడు నేను యెహోవా మాట మీరను అని అన్నాడు. కానీ మరి తర్వాత ఎప్పుడైతే ఆ ధనాన్ని వాళ్ళు చూపించారో ఆ పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఇస్తారో మరి ఆయన చెప్పినట్టు మన 20వ వచనం కనుక చూస్తే, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, చూడండి ఎంత అద్భుతం అంటే దేవుడు ఎవరు ఎదుకు వస్తున్నాడు? బిలాము వద్దకు వస్తున్నాడు. ఎంత గొప్ప ప్రవక్త ఆయన అంటే, ఎంత గొప్ప ప్రవక్త అంటే దేవుని యందు ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడు అంటే దేవుడే ఆయనకు ఇక్కడ 18 అదే 20 చూస్తే దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులను నువ్వు పిలువవచ్చినట్లా నీవు లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే చేయవలని అతనికి సెలవిచ్చాను. మరి ఏదైతే నీకు ఒకవేళ వెళ్ళాలని కనుక ఉంటే నువ్వు వెళ్ళు, కానీ నేను ఏదైతే నీకు సెలవిస్తున్నానో మరి నీవు అదే చెప్పాలంటాడు. మరి ఆ విధంగా తిరిగి మరి ఏదైతే ఆయన పేరు ప్రఖ్యాతులు ఆ రాజు ఏదైతే బాలాకు రాజు చెప్పాడో మరి చెప్పిన దానికి ఈయన తన హృదయాన్ని మరి అనేక మరి ఎంత గొప్ప మరి దైవ సేవకులు అయినప్పటికీ ఎంత గొప్పగా వాళ్ళు వాడబడుతున్నప్పుడు అంత గొప్పమైనటువంటి శోధనలు కూడా వస్తాయి. మరి ఈయన గొప్ప ప్రవక్త, దేవుడే ఆయన యుద్ధకు వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కానీ మరి ఈయన కూడా గొప్ప సేవకుడు అయినప్పటికీ మరి ఆయన చెప్పినటువంటి మాటలకు మరి ఆయన ఉదయకాలం లేచి మరి తన గాడిదను తీసుకొని మరి అధికారితో కూడా వెళ్ళాను. మరి దేవుడు వద్దని చెప్పినప్పటికీ ఒకవేళ దేవుడు ఇంకో కండిషన్ పెట్టాడు. ఏంటంటే నువ్వు వెళ్ళినప్పటికీ నేను ఏదైతే నీతో చెప్తానో అది మాత్రమే చెయ్యని చెప్తాడు. మరి అదేవిధంగా ఉదయకాలంలో మరి వచ్చినటువంటి అధికారులతో మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి మార్గ మధ్యలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే దేవుడు ఆటంకపరుస్తాడు. మరి ఏదంటే మరి ఆయన గాడిద మీద ఎప్పుడైతే పోతాడో మరి 23వ వచనం చూస్తే, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలు నిలిచినట ఆ గాడిద చూచాను గనుక మరి అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. మరి ఏదైతే బిలాము మరి ఆయన పోవడానికి ఏదైతే ఆ గాడిదను వాడుతున్నాడో ఆ గాడిదకు మాత్రం దేవదూత కనిపించింది. మరి ఆ కనిపించిన దూతలు ఏముందంటే ఖడ్గము కనిపిస్తుంది. దూసినటువంటి ఖడ్గము తన చేతిలో ఉంది, కానీ ఈ బిలాంకు మాత్రం కనిపించలేదు. ఎప్పుడైతే మరి అది కనిపించిందో మరి ఒక గాడిద ఏం చేసిందంటే పక్కకు వెళ్ళిపోతుంది, అది ఆ పొలంలోనికి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఆయన చేసినటువంటిది ఏంటంటే మరి త్రోవను పొలంలోకి పోయాను, బిలాము గాడిదను దారికి మళ్ళవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలకు గోడలు గల ద్రాక్ష తోటలు సందులు నిల్చెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలం గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాను. మరి ఏదైతే తన ముందు ఏదైతే ఉన్నదో ఆ దేవత ఖడ్గం పట్టుకొని ఉన్నదో అది గాడిద చూసింది, కానీ మరి మనుషుడైనటువంటి గొప్ప ప్రవక్త అయిన బిలాము మాత్రం అది చూడనటువంటి అంటే అది మర్మమై ఉన్నది. మరి ఆయన దాన్ని మరలా కొడతాడు గాడిదను. మరి గాడిదను కొట్టినప్పుడు మరి గాడిద మాట్లాడినట్టుగా మనం చూసాం పిల్లారా. మరి దేవుడు ఎప్పుడు దేనితోనైనా మాట్లాడించగలటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మరి ఎక్కడైనా గాడిద పశువులో మాట్లాడే కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో గాడిద మాట్లాడినట్టుగా ఉంటుంది. మరి ఆ మర్మము మరి దేవుడు ఎప్పుడైతే మరి యెరూషలేముకు పోయినప్పుడు కూడా మరి శాస్త్రులు పరిచయులు వాళ్ళందరూ యేసుప్రభు జయము జయమని కేకలు వేస్తున్నప్పుడు అయ్యో వాళ్ళు ఎందుకు జయం వారిని ఆపమని చెప్పినప్పుడు దేవుడు ఒకవేళ వాళ్ళు కనుక ఆపివేస్తే ఈ రాళ్ళు కూడా కేకలు వేస్తాయని చెప్తాడు. రాళ్ళు సైతము కేకలు వాళ్ళకు మాన్పివేస్తే మరి రాళ్ళు అంటే అదే ఇక్కడ కూడా మరి ఎక్కడ వినటువంటి సంఘటన మరి ఒక గాడిద మాట్లాడినట్టుగా మనం చూస్తాం పిల్లారా. మరి ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా మరి కింద కూలబడను గనుక బిలాము కోపం నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాకునిచ్చాను. నిజంగా ఎంత అద్భుతం! ఒక గాడిదకు వాకు అంటే మాటలు మరి గాడిదకు మాటలు ఇచ్చి మరి గాడిద ఏం మాట్లాడుతుందో చూడండి. మరి బిలాముతో కిందకు 29వ వచనం చూస్తే మరి బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్నెడలా నిన్ను పంపిందునని గాడితో అనెను. అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదని. నిజంగా ఇక్కడ అద్భుతమని అది మాట్లాడుతుంది. మరి ఆయన స్టన్ అయిపోయాడు, అసలు ఈ మాట లేదు గాడిద మాట్లాడడం ఏందని చెప్పి ఆయన గాడిదతో నేను ఎప్పుడైనా నీ దాననైనది మొదలుకొని మరి ఒకవేళ ఇక్కడ అక్షరార్థంగా కనుక మనము
కాకుండా మన ఆత్మీయ కోణంలో కనుక మనం చూసుకుంటే మరి గాడిద ఎలాంటి స్వభావం కలిగి ఉన్నదో మరి మనం అలాంటి స్వభావం కలిగి ఉన్నామా? మనం ఎప్పుడైతే మారు మనసు పొంది మరి రక్షణ అనుభవంలోకి వచ్చి మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఎవరి వారం మనము? దేవుని వారం. మరి గాడిద తన యజమానితో చెప్తున్నట్టు మాట ఏంటంటే, నేను నీ దాననైనది మొదలుకొని ఏడనైనా నీకు ఇలాంటి పని నేను చేశానా? నిజంగా మరి మనము దేవుని ఏ స్థితిలో మనం ఆ గాడిద కలిగినటువంటి మనసు మరి చాలా మటుకు ఏ చిన్న తప్పు చేసినా గాడిద అంటాం, కానీ మరి ఇక్కడ మన గ్రంథంలో చూస్తే మాత్రం ఆ గాడిద తెలివైన మాటలు మాడినట్టుగా మనం చూస్తాం. మరి పనికి మనసు ఎవరైనా ఉంటే అరే గాడిదలాగా తిరుగుతావు ఎందుకు రాని అంటాం, కానీ మరి ఇక్కడ ఆ గాడిదను చూస్తే తను మాట్లాడినటువంటి మాట ఎంతో మరి మనము అక్షరార్థం కాకుండా మరి ఆత్మీయ అర్థంగా విశ్వాసమైనటువంటి మనము ఆ మాటను కనుక మనం ఆత్మీయంగా తీసుకుంటే మరి మనము దేవునికి ఎప్పుడైతే మరి సొంత రక్షణ అంగీకరించిన తర్వాత మరి దేవునికి దుఃఖపెట్టే దినాలు ఏమైనా ఉన్నాయా? మరి ఆ గాడిద అంటుంది, నేను నీ దాననైనది మొదలుకొని మరి నేను ఎక్కడనో పడి ఉన్నటువంటి వాణిని వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఎక్కడనో తిరిగదా నన్ను నీదానిగా చేసుకున్నావు కదా, నీదానిగా చేసుకున్న రోజు నుంచి నాకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు, నాకు సమయానికి సమస్తం నువ్వు అనుగ్రహించావు, నాకు తినడానికి ఆ గడ్డి అన్ని పెట్టావు, కానీ నేనెందుకు నీకు చేస్తానయ్యా అని నిజంగా ఎంత శ్రేష్ఠ. మరి మనం కూడా ఎక్కడో ఉన్నటువంటి వారము, మరి మనం పెంటల కుప్ప మీద పడినటువంటి వారము, మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఈ లోకానికి మానవ రీతికి వచ్చి మన పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో మరి మరణించి మరి నీకు నాకు మరి ఆయన ఒక పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి దేవుడు చేశాడు. కానీ మరి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మరి నువ్వు నమ్మినది మొదలుకొని నీవు బాప్తిసం తీసుకున్న మొదలుకొని మరి దేవుని దుఃఖపెట్టే దినాలు ఏమైనా ఉన్నాయా? మరి ఈరోజు మనకి ఆ యొక్క గాడిద కలిగినటువంటి మనసు మరి విశ్వాసమైనటువంటి మనుషులమైనటువంటి మనము అలాంటి స్వభావంలోనికి మనల్ని మనం పరీక్ష ప్రభువా నేను తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయింది నాయన, ఏ రోజన్నా నేను దుఃఖకరమైనటువంటి క్రియలు నేను చేసి ఉంటే నన్ను క్షమించు తండ్రి అని నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైతే నీ కుమారుడు నేను అయినానో, ఎప్పుడైతే నీ కుమార్తె నేను అయినానో ఏ రోజు కూడా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేనయ్యా అని మనల్ని మనం పరీక్ష. ఆ యొక్క గాడిద ఎంత చక్కగా మాట్లాడుతుందంటే మరి నీ దాననైనది మొదలుకొని నేను ఏనాడైనా ఈ తప్పిదము చేశానా? నిజంగా ఎంత అద్భుతం. మరి మనం కూడా ఆ విధంగా కాకుండా మన జీవితం ఎలా ఉంది? మరి దేవుని నమ్మకం ముందు మనం ఎలాంటివి ఉన్నాం, మరి దేవుని నమ్మిన తర్వాత మరి మారు మనసు పొందిన తర్వాత మన జీవితం ఎలాగుంది? మరి దేవుణ్ణి ఆ యొక్క యజమానుని గాడిద ఏ విధంగా అయితే మరి ఆయనను బాధ పెడుతుందో మరి మనలను నమ్మి మనకు రక్షణ భాగాన్ని ఉచితంగా అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఎన్ని విధాలుగా బాధ పెడుతున్నామో ప్రియులారా. కాబట్టి మనం బహు జాగ్రత్తగా మన జీవితాన్ని మనము సరి చేసుకునే వారికి ఉందాం. మరి 31వ వచనం చూస్తే, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూషిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా మరి ఎప్పుడైతే తన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో మరి తెరవబడినప్పుడు ఆ గాడిదకు ఏదైతే కనిపించిందో మరి అది ఖడ్గము దూసినటువంటిది మరి తను కూడా చూసినట్టుగా మనం చూస్తాం పిల్లారా. మరి కాబట్టి ఒకసారి యెహోషువ కూడా మరి అనేకమైనటువంటి యుద్ధాలు మరి ఎలీషా మరి అనేకమైన యుద్ధాలు జరిగినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రాజులు ఒకటే అనుకుంటారు ఏంటంటే మరి ఇన్ని విజయాలు వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఇన్ని విజయాలు వాళ్ళు చూస్తున్నారు, మరి వీళ్ళు ఏ విధంగా జయిస్తున్నారు అనుకోని అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళందరూ అనుకున్నప్పుడు మరి అక్కడ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, మనం ఏ కార్యము చేసినప్పటికీ ఆయన ముందే కనిపెడుతూ ఏ కార్యము మనం ఏదైతే యుద్ధము చేయాలని మనం తలపెడుతున్నామో మన యొక్క ప్రవక్తకు తెలుస్తుంది. కాబట్టి మరి అందుకే వాళ్ళు ప్రతి దానిలో కూడా విజయాన్ని పొందుతున్నారు అంటారు. మరి ఏం చేయాలంటే ఆయననే మనం ముట్టడించాలి. మరి ఎప్పుడైతే ఎలీషా ఉన్నటువంటి ఏ ఇంట్లో అయితే ఎలీషా ఉన్నాడో ఏ గృహంలో ఉన్నాడో మరి ఆ గృహము చుట్టూ వాళ్ళు గుర్రాల చేత రథముల చేత వాళ్ళు ఉదయకాలంలో చుట్టూంటారు. అప్పుడు మరి ఆయన చూసినటువంటిది ఏంటంటే దాని వెనుకల దేవదూతలు మరి ఎంతమంది అయితే వీళ్ళు గుర్రాలు రథాలు కలిగినటువంటి ఉన్నారో మరి అంతకంటే ఎక్కువ మంది దేవుడు వారి వెనుక దూతలను చూసినట్టుగా మనం చూస్తాం. కానీ తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం ఆ దృశ్యం కనిపించేది. ఆయన అయ్యా మనం ఎలా తప్పించబడతాం ఇక్కడ నుంచి, మనల్ని ఎవరు రక్షిస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఎలీషా నువ్వు అక్కడ చూడు అన్నప్పుడు ఆయనకి ఏం కనిపిస్తుందంటే మరి అక్కడ ఆ యొక్క దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని ఉన్నట్టుగా లేదు, కానీ వాళ్ళందరూ గుర్రాలు రథాలు వాళ్ళు ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ మరి ఆయన చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి ఎప్పుడైతే మరి ఆయన ప్రార్థిస్తాడో మరి ప్రార్థించినప్పుడు తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి పిల్లారా. మరి ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో ఆయన అక్కడ ఉన్నటువంటి దేవదూత అంటే వీళ్ళు ఉన్నదానికంటే కూడా
రెట్టింపు సైన్యము, దేవదూతల సైన్యము చూస్తాడు. మరి ఇక్కడ కూడా మరి ఒక బిలాం గొప్ప ప్రవక్త అయినప్పటికీ మరి తను దేనికి అంటే మరి దానికి ఆ ధనానికి మరి పేరు ప్రఖ్యాతులకు మరి ఆయన అలా పేరు ప్రఖ్యాతులు లొంగిన వాడిగా మనం చూస్తాం. మరి మనం కూడా మన జీవితంలో మనం ఎంతో భక్తి పరులము, మనం ఎంతో మరి యథార్థవంతులమని నీతిమంతులు మనం అనుకుంటున్నాము, మంచిదే. కానీ ఏ స్థితిలో అయినా మనం దేనికి మరి దేవునికి విరోధమైనది ఏదైనప్పటికీ దానికి మనం సాగిల పడకుండా దానికి లోపడేటటువంటి మరి లోకంలో ఉన్నదంతా మరి శరీరాశ, నేత్రాశ, జీవం డంబము మరి వాటికి దాసులం కాకుండా మనం ఎవరికి దాసులం అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకే మనము దాసులమై ఉండాలి ప్రియులారు. మరి అది చూసిన తర్వాత కూడా ఈయన తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అది ఎప్పుడైతే మరి ఆ ఖడ్గాన్ని చూశాడో మరి చూసిన తర్వాత కూడా మరి 32వ వచనం చూస్తే యెహోవా దూత యెహోవాది ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధునై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించునని అతనితో చెప్పాను. మరి ఏదైతే మరి ఆయన పోవద్దని చెప్పినప్పటికీ దేవుని సన్నిధిలో మరి ఆయన ఒప్పుకుంటాడు, నేను పోను, నేను తిరిగి నేను ఏ ప్రాంతం నుంచి వచ్చానో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాను అనుకుంటాను. కానీ తిరిగి మళ్ళీ ఆయన 34 చూస్తే అందుకు బిలాం నేను పాపం చేస్తే నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా మరి యెహోవా దూత చెప్పినట్టు మాట ఏంటంటే అయ్యా మీకు కనిపించలేదు కాబట్టి నేను అట్లా దోషం నీకు పాపం చేశాను అది చేసి చెప్పాను, నేను తిరిగి వెళ్ళిపోతానని చెప్పాడు. కానీ ఆయన తిరిగి వెళ్ళిపోయినట్టుగా లేడు. కానీ తిరిగి మరి ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళి మరి అక్కడ మరి అనేకమైన ఈ ఇశ్రాయేలు ప్రజలు జయించడానికి ఎవరి శక్తి చాలదు. కానీ ఆయన మరి 35వ వచనం కూడా చూస్తే యెహోవా దూత నీవు మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పు మాటే కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. మరి దేవుడు మరి మొదటగా ఏదైతే మరి ఆ 18-20 వచనంలో చెప్పాడో మరి అదే వచ్చిన నువ్వైతే అధికారితో వెళ్ళు, కానీ మరి నేను ఏదైతే నేను వాకిస్తానో మరి అదే పలుకుమని చెప్తాడు. మరి వెళ్ళాడు. మరి అక్కడ ఆ యొక్క జయాన్ని చూడాలంటే ఆయన ఆశీర్వాదాలు చెప్పాలని వాళ్ళని శపించాలని అనుకుంటాడు. కానీ తన నోటి మాటలు కూడా ఏమవుతాయంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి ఇశ్రాయేల్ ప్రజలకు. ఎందుకు ఆశీర్వాదకరం అంటే మరి దేవుడు వారిని ప్రేమిస్తున్నటువంటి గొప్ప వారి దాసత్వం నుంచి విడిపించి కానానులో వారిని ప్రవేశపెట్టాలనేది దేవుని యొక్క ఆయన యొక్క గురి. కాబట్టి మరి వాళ్ళని అక్కడ మనం రక్షించినట్టుగా మనం చూస్తాం. మరి ఇది మనం కూడా మన జీవితాన్ని కూడా ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం అన్వయించుకుంటే మరి దేవుని యొక్క ఒకటి మనం అందరం కూడా మరి నశించిన దానిని వెతికి రక్షించకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తే మరి ఆయన ప్రాణాన్ని పెట్టి మరి నిన్ను ఆయన ఒకటే మరి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయితే కానానుకు నడిపించాడో ఆ పాలు తేనెలు ప్రవహించు ప్రాంతానికి పంపించాడో మరి నిన్ను నన్ను ఈరోజు ఆయన కోరుకున్నది ఏంటంటే మరి పరలోకానికి ఆ సీయోను పట్టణమైనటువంటి పట్టణంలో మరి నేను స్వాస్థ్యము పొందుకోవాలని తన ప్రాణాన్ని మరి బలిగా అర్పించాడు పిల్లారా. కాబట్టి మరి ఆయన చేసిన తప్పు మరి బిలాము దేవుని ఎదుట ఒప్పుకున్నప్పటికీ మళ్ళీ తిరిగి మరి అక్కడ వెళ్ళినప్పటికీ మరి దేవుని మాటను కాదని నువ్వు ఎలాంటి కార్యం చేసినప్పటికీ అది సఫలీకృతం కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఆయన ఎన్ని బలిపీఠాలు కడతాడంటే దాదాపు ఎన్నో బలిపీఠాలు కడతాడు. అన్ని బలిపీఠాలు కట్టినప్పటికీ మరి దేవుడు ఆయన ఏది శపితమైన మాట చెప్పినప్పటికీ మరి అక్కడ ఆశీర్వాదకరంగా ఇశ్రాయేల్ ప్రజలకు జరుగుతారు పిల్లారా. కాబట్టి చివరిగా మనం ఈ విధంగా అయితే వీళ్ళను మనము శపించలేము. మరి ఏది మనము ఆ శాపవచనం చెప్పినప్పటికీ వాళ్ళకు ఆశీర్వాదకరంగా అవుతుంది. కాబట్టి మరి ఇది మనం చేయలేమని చెప్పి ఈయన ఏం చెప్తాడంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలకు మరి వాళ్ళకు వ్యభిచారంలోనికి దించుతాడు పిల్లారా. నిజంగా ఎంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ మరి ఎంతో మంచి మరి దేవుడు వచ్చి సాక్షాత్తు మాట్లాడినప్పటికీ మరి చివరి దశలో ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే వీళ్ళు ఏది దేవుడు తను ఏ మాట చెప్పినప్పటికీ అది వాళ్ళకు ఆశీర్వాదకరంగా అవుతుంది. కాబట్టి దాదాపుగా 7 బలిపీఠాలు కడతాడు. 7 బలిపీఠాలు కట్టినప్పటికీ ఏ బలిపీఠం దగ్గర అతని ఇశ్రాయేల్ ప్రజలు శపించాలని అన్నప్పటికీ అది వాళ్ళకు ఆశీర్వాదకరంగా అయింది పిల్లరా. చివరిగా మరి ఆయన ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను ఆ మోయాబు స్త్రీలు చాలా అందమైనటువంటి వారంట వాళ్ళను ఆ యొక్క వ్యభిచారం వైపు మనం ఈ విధంగా అయితే వీళ్ళని జయించలేమని చెప్పి మరి ఆయన వ్యభిచారంలోకి నడిపించినట్టుగా మనం చూస్తాం. నిజంగానే మరి ఆయన ఎంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ మరి ఆయన
దిగజారినటువంటి జీవితం మనం కనుక ఆలోచిస్తే మరి ఈ యొక్క బిలాము ద్వారా మరి నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాన్ని మరి స్థిరమైనటువంటి భక్తిలో మరి ఎలాంటి శోధన వచ్చినప్పటికీ మరి ఎలాంటిది ఏదైనప్పటికీ మరి ఇక్కడ మోసపోయింది ఎక్కడంటే వాళ్ళు ఇచ్చే పేరు ప్రఖ్యాతుల గురించే, దాని గురించి కాదు. కానీ మనము ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క సియోను పట్టణంలో మరి నీవు నేను ఉండాలంటే వాటన్నిటిని మనము ఈ లోకాన్ని మనం ప్రేమించే వారికి ఉండవద్దు ప్రియులారా. కాబట్టి మరి మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి అనేక మంది ఆకాను చేసినటువంటి ఏంది, ఆయన ధనాన్ని ఆశించాడు. మరి ఏదైతే మరి దేవుడు అమాలేకులు యుద్ధము చేసినప్పుడు ఆ ప్రాంతం నుంచి ఏది కూడా మీరు తీసుకురావద్దు అంటాడు. కానీ ఆయన అక్కడ ఆశపడతాడు, ఒక కోటు ఇంకా ఏదో చిన్న వస్తువులన్నీ ఆశపడి వాటిని తీసుకొని వస్తాడు. దాని అతనికే పాపం కాదు. మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఒక్కని పాపం చేస్తున్నా కాబట్టి నా కుటుంబానికి ఏది జరగదని అనుకుంటాం. కానీ నువ్వు కుటుంబంలో ఒక్కడు పాపం చేసినప్పటికీ నీ కుటుంబానికి అంత శాపం అవుతుంది. మరి ఇక్కడ ఆకానే తప్పు చేశాడు కదా, మరి కుటుంబం అంతా కూడా మరి వాళ్ళు మరణించినట్టుగా చూస్తాం. కాబట్టి మరి యజమానులమైనటువంటి మనము మరి తల్లిదండ్రులమైనటువంటి మనము మన కుటుంబం రక్షింపబడాలంటే మన కుటుంబం సురక్షితంగా ఉండాలంటే మొట్టమొదట మనము జీవితాన్ని మనం సరిచేసుకునే వారికి ఉండాలి. మరి గేయాజీని కూడా చూడొచ్చు మనం. మరి గేయాజీ కూడా ఏంది, మరి ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినప్పుడు మరి ఆయన ఆ యోర్దాను నదిలో మరి 7 మార్లు మునిగినప్పుడు మరి ఆయన ఏమైంది, పసిపిల్లవాడిని పసిన వాళ్ళు ఆయన తన శరీరం తన చర్మం వచ్చింది. మరి వచ్చి ఆయన ఎలీషాకు చెప్తాడు, అయ్యా నేను చాలా బంగారము వెండి అన్నీ తీసుకొని వచ్చాను, మరి నువ్వు తీసుకుంటే మరి ఎలీషా చెప్పినట్టు మాట ఒకటే, నీది ఏది కూడా నాకు అక్కరలేదు, నువ్వు మొత్తం నువ్వు తిరిగి నీ ధనాన్ని నువ్వు తీసుకుపోని చెప్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి గేయాజీ, నిజంగా గేయాజీ ఏ స్థానంలో ఉండాలి? ఎలీషా మొట్టమొదట ఏ స్థానంలో ఉన్నాడు? ఎలీషా కింద ఏలియాకు ఒక పరిచర్య చేసేవాడికి ఉన్నాడు ఎలీషా. కానీ ఆయన చేసిన పరిచర్య ఎంతో నమ్మకంగా పరిచర్య చేశాడు. కాబట్టి ఆయన మరి ఏలియా ఎన్ని అద్భుతాలు అంటే మరి 7 అద్భుతాలు చేశాడు. కానీ ఎలీషా 14 అద్భుతాలు అంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు. మరి గేయాజీ కూడా మరి దాదాపు ఒకవేళ ఎలీషా లాంటి జీవితం కనుక జీవిస్తే మరి గేయాజీ ఎన్ని చేయాలి? మరి ఆయన ఏలియా 7 చేసినప్పుడు మరి ఈయన 14 డబల్ చేసిన 14 అంటే 28 అద్భుతాలు చేయాలి. అలాంటి సామర్థ్యం దేవుడు ఇచ్చేవాడు. కానీ ఈయన అక్కడ ఆశపడేది ధనానికి ఆశపడి మరి ఆయన ఏం చేస్తున్నాడంటే తను ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్తాడు. మళ్ళీ ఆ యొక్క రథం వెంబడి వెళ్ళి, అయ్యో ఇప్పుడే నా యజమానుని దగ్గరికి మరి వచ్చి వాళ్ళకు కొన్ని వస్తువులు కావాలని అడుగుతున్నారని చెప్పి వారి దగ్గర కొంత ధనాన్ని తీసుకున్న బంగారం వెండి కొన్ని తీసుకొని తన గృహంలో పెట్టి మరి ఏమీ తెలియనటువంటి వాడికి వచ్చి మరి ఎలీషా ముందు నిలబడ్డప్పుడు మరి ఎలీషా అడుగుతున్నటువంటిది ఏంటంటే, మరి నీవు మరి నా ఆత్మ నీతో వచ్చిందని నీవు ఎరగవా? నిజంగా అంటే ఆయనకు ప్రవక్తలకు దేవుడు బయలుపరుస్తాడు ఏంది చేసావు అంటే. మనం ఏమనుకుంటే మరి మన ప్రవక్తలకే బయలుపరిచినప్పుడు మరి నేను చేస్తున్న తప్పిదాలు దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. కాబట్టి మరి ఆయన ఏదైతే మరి నువ్వు ఏదైతే నయమానికి ఏదైతే కుష్టు కలిగి మరి ఆ కుష్టు నుంచి విడిపోయి స్వస్థత అందుకున్నాడో ఆయనకున్నటువంటి కుష్టు మరి ఎవరికి? గేయాజీకి వచ్చింది. మరి గేయాజీ తప్పు చేశాడు కదా, మరి గేయాజీ ఒక్కనికి వచ్చిందా? మరి కుటుంబం అందరికి వచ్చిందా? కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా కుష్ఠరోగం వచ్చింది ప్రియులారా. కాబట్టి మనము బహు జాగ్రత్తగా మనం అనుకోవచ్చు, నేనే తప్పు చేస్తున్నా కదా, నా కుటుంబం అంతా సురక్షితంగా ఉంటుంది, నా కుటుంబానికి ఎలాంటిది లేదు అని అనుకోకూడదు. కానీ నువ్వు చేసిన తప్పిదం వలన మరి కుటుంబానికి కూడా ఆ శాపం వస్తుంది. మరి 2 ఉదాహరణలు మనం చూసాం. మరి ఈ విధంగా అంటే ఒక మనిషి ఎక్కడ పడిపోతాడంటే మరొక సిరి అంటే సంపద దగ్గర, మరి అదేవిధంగా ఒక స్త్రీ దగ్గర, మరి ఘనత ఏదైతే పేరు ప్రఖ్యాతి ఈ 3 విషయాలలో మనం కనుక జయించిన వారమైతే మరి దేవుడిచ్చేటటువంటి ఆ శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి మనము వారసులమవుతాము. మరి ఈరోజు మరి ఈ యొక్క బిలాము నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మనము ఎప్పుడు కూడా ప్రార్థనను మర్చిపోయే వారికి ఉండకూడదు. మరి ఏ కార్యము నువ్వు చేయతలపెట్టినప్పుడు మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ప్రభువా నేను ఈ కార్యము చేయాలనుకుంటున్నా, అది నీ చిత్తంలో ఉందా లేదా అని మనము దేవుని అందుకు కనిపెట్టి మరి ఏ పని మనం ప్రారంభించినప్పటికీ అది ముందుకు సాగేటట్టుగా ఉంటుంది. కానీ మన సొంత ఆలోచనలు సొంత అభిప్రాయాలు ఉంటాయి, కాదు అని కాదు. కానీ ఎంత అభిప్రాయాలు ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని కనుక మనము ముందుకు సాగితే మన పట్ల దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. మరి మనం 3 గేహాజీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మరి ధనాన్ని ప్రేమించే వారికి ఉండకూడదు. మరి ఆకాను కూడా అదే జరిగింది పిల్లరా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన జీవితాన్ని
మరి అంటే మనది ఒకటే ఆలోచన, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినామనేది కాదు, కానీ మనం దేవుని గురించి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మన ఏజ్ దాదాపుగా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనం అందరం ఉన్నాం, కానీ మరి దేవుని నుంచి మనం జీవించిన కాలం ఎంత? మరి ఇప్పుడు శేఖర్ తీసుకుంటే నిన్నటి దినాన మరి బాప్తిజం తీసుకున్నాడు, ఆయన ఇంతకుముందు జీవించిన కాలమంతా లెక్కలోనికి రాదు. అది లోకంలో ఆయన తప్పు చేసినా చేయకపోయినా, నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా అది లెక్కలోనికి రాదు, కానీ నిన్నటి నుంచి ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, దేవునితో ఆయన గడిపేది. మరి మన మోషన్ కూడా చూసుకున్నట్లయితే మరి 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులు ఉన్నట్టుగా చూస్తాం, 40 సంవత్సరాలు ఆ మిద్యాను అరణ్యంలో ఉంటాం. మరి 40 సంవత్సరాలే ఆయన బతికింది 120 సంవత్సరాలు అయినప్పటికీ దేవునితో నడిచింది మాత్రం 40 సంవత్సరాల పిల్లలు. కాబట్టి మనము రక్షణ పొంది మారు మనసులోకి వచ్చినటువంటి మనము బహు జాగ్రత్తగా మన జీవితాన్ని మనము కాపాడుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.